నమస్తే, వెల్కమ్ టు మెటా న్యూస్. ఇక మ్యాటర్లోకి వచ్చేస్తే ఆంధ్రుల రాజధాని అమరావతి పైన మరోసారి తన నైజాన్ని చాటుకున్నారు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి. అమరావతిని ఏదో విధంగా చంపేయాలని చూస్తున్నారు. ఈసారి మరో కొత్త పల్లవి ఎందుకున్నారు జగన్. సీఎం చంద్రబాబు డిపిఆర్ ప్రకారమే అమరావతి అభివృద్ధికి 2 లక్షల కోట్లు కావాలి, అంత మొత్తం ఎక్కడి నుంచి తెస్తారో ఆ దేవుడికే తెలియాలి. ఇప్పుడు మరో 50,000 ఎకరాలు కావాలంటున్నారు. వారి బినామీల కోసం అమరావతిలో భారీగా భూములు కొన్నారు. తమ భూముల కోసమే అమరావతిని రాజధానిగా ఎంపిక చేశారంటూ జగన్ ఆక్రోశం వెళ్ళగక్కారు. 2024 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చారిత్రాత్మక పరాజయానికి అనేక కారణాలు ఉన్నప్పటికీ 3 రాజధానుల ప్రతిపాదన అమరావతిని విస్మరించడం ప్రధాన కారణాలని రాజకీయ విశ్లేషకులు భావించారు. అయితే ప్రజా తీర్పు తర్వాత అయినా వైసీపీ అధినేత మారతారని భావించారు. వారికి మరోసారి ఆశాభంగం తప్పలేదు. అమరావతి పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో జగన్ తాజా వ్యాఖ్యలు ఆశ్చర్యాన్ని, సామాన్యులకు సైతం ఆగ్రహాన్ని కలిగిస్తున్నాయి. 2014లో విభజన తర్వాత అమరావతిని రాజధానిగా నిర్ణయించినప్పుడు అప్పటి ప్రతిపక్ష నేతగా జగన్ అసెంబ్లీ సాక్షిగా మద్దతు ప్రకటించారు. కనీసం 30,000 ఎకరాల విస్తీర్ణం ఉండాలని ఆయనే సూచించారు. కానీ 2019లో అధికారంలోకి వచ్చిన వెంటనే సీన్ మారిపోయింది. ఇన్సైడ్ ట్రేడింగ్ జరిగిందని, అమరావతి గ్రాఫిక్స్ అని విమర్శలు చేస్తూ 3 రాజధానుల బిల్లును తెరపైకి తెచ్చారు. అప్పటి నుండి అమరావతి కేవలం ఒక ప్రాంతానికే పరిమితమైన రాజధానిగా వైసీపీ చిత్రీకరించడం మొదలుపెట్టింది. 2024 ఎన్నికల ఫలితాల తర్వాత వైసీపీ నేతల్లో స్పష్టమైన మార్పు కనిపించింది. తాము అమరావతికి వ్యతిరేకం కాదని, రేపు అధికారంలోకి వస్తే జగన్ అమరావతి నుండే పరిపాలిస్తారని పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ప్రకటించారు. ఈ ప్రకటన చూసి వైసీపీ రియలైజ్ అయిందని అంతా భావించారు. తాజాగా జగన్ చేసిన వ్యాఖ్యలు ఈ ఆశలపైన నీళ్లు చెల్లాయి. కుక్కతోక వంకర అన్న తరహాలో జగన్ పాత పాటే పాడారు. అమరావతి కృష్ణానది లోపల నిర్మిస్తున్నారని, ఇది రాజధానికి అనువైన ప్రాంతం కాదని జగన్ మళ్ళీ పాత వాదనను వినిపించారు. రాజధాని నిర్మాణానికి లక్షల కోట్లు కావాలని, అంత సొమ్ము ఖర్చు చేయటం అసాధ్యమనే రీతిలో మాట్లాడారు. ముఖ్యమంత్రి ఎక్కడుంటే అదే రాజధాని అవుతుందంటూ తన వికేంద్రీకరణ వాదనను మరోసారి పరోక్షంగా సమర్థించుకున్నారు. జగన్ తాజా వ్యాఖ్యలు పార్టీ క్యాడర్ సైతం అయోమయంలో పడేస్తున్నాయి. ఒకవైపు పార్టీ నేతలు రాజధానికి అనుకూలంగా మాట్లాడుతుంటే అధినేత మాత్రం వ్యతిరేక స్వరాన్ని వినిపిస్తున్నారు. ఇదే కనుక ఆ పార్టీ సిద్ధాంతం అయితే మునుముందు ఇబ్బందులు కూడా తప్పకపోవచ్చు. ఒకే అంశం మీద పదే పదే మాటలు మార్చడం వల్ల ప్రజల్లో పార్టీ పట్ల ఉన్న నమ్మకం సడలిపోతుంది. 3 రాజధానుల ద్వారా ఆయా ప్రాంతాల సెంటిమెంట్లను రగల్చాలని చూసినా గత ఎన్నికల్లో ఆ 2 ప్రాంతాల ప్రజలు కూడా అమరావతికే మొగ్గు చూపారు. మళ్ళీ అదే వాదన కొనసాగిస్తే ప్రజల నుంచి వ్యతిరేకత అయితే తప్పదు. అమరావతి విషయంలో జగన్ స్టాండ్ మారలేదని ఆయన మాటలు స్పష్టం చేస్తున్నాయి. అభివృద్ధి అంటే కేవలం ఒక ప్రాంతానికే పరిమితం కాకూడదంటున్న ఆయన రాష్ట్ర వ్యాప్తంగా వస్తున్న పెట్టుబడులు చూశాక అయినా సరే తన వైఖరి మార్చుకుంటే బాగుండేది. కానీ రాజధాని అనే రాష్ట్ర అస్తిత్వాన్ని విస్మరించడం రాజకీయంగా ఆ పార్టీకి పెద్ద దెబ్బ. రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా స్పష్టమైన స్థిరమైన విధానాన్ని ప్రకటించకపోతే వైసీపీ మున్ముందు మరిన్ని ఇబ్బందులను ఎదుర్కోవాల్సి రావచ్చు. బిల్డింగ్ కట్టడానికి కూడా పర్మిషన్ లేని చోట చంద్రబాబు రాజధాని కడుతున్నారని జగన్ అదే పనిగా అసత్యాలు వండి వారుస్తున్నారు. ఎన్జీటీ అమరావతిలో రాజధాని నిర్మాణం చేయవచ్చని తీర్పు ఇచ్చిన తర్వాత అక్కడ చంద్రబాబు రాజధాని నిర్మాణం మొదలుపెట్టింది. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కంటే జగన్కి ఎక్కువ తెలుసా అని జనం ప్రశ్నిస్తున్నారు. అమరావతిలో కరెంటు లేదా, రోడ్లు లేవా, నీళ్లు కూడా లేవా, అమరావతి శ్మశానం అంటూ నోటుకొచ్చినట్టు మాట్లాడారు జగన్. అమరావతిలో రాత్రిపూట కూడా నిర్మాణం జరుగుతున్న విద్యుత్ కాంతులతో వెలిగిపోతుంది. అమరావతి వెళ్ళి చూస్తే అది తెలుస్తుంది. నేషనల్ హైవే అమరావతి మధ్యలో నుంచి పోతుంది. ఇంకొక 2 ఏళ్లలో అమరావతిలో 360 కిలోమీటర్ల పొడవైన 200 ఫీట్ల వెడల్పుతో ఉండే అతి పెద్ద ట్రంక్ రోడ్ నిర్మాణం కూడా పూర్తవుతుంది. అమరావతి విజయవాడ నుంచి 40 కిలోమీటర్ల దూరంలో ఉందా? ప్రకాశం బ్యారేజ్ నుంచి పట్టుమని 10 కిలోమీటర్ల దూరం ఉండదు. మన దేశ రాజధాని ఢిల్లీ యమునా నది ఒడ్డునే ఉంది. ప్రపంచంలో ప్రముఖ నగరాలన్నీ నదీ తీరంలోనే అభివృద్ధి చెందుతున్నాయి. నాగరికత నదీ తీరంలోనే పుట్టింది. రాజ్యాంగంలో రాజధాని అనే పదం లేదనడం హాస్యాస్పదంగా ఉంది. అసలు రాజధాని అనే పదమే లేనప్పుడు 3 రాజధానులు అంటూ ఊరేగింది నువ్వే కదా. 11 సీట్లు ఇచ్చినా ఇంకా బుద్ధి లేకుండా 11 ఏళ్ల తర్వాత కూడా అమరావతి మీద ఇంకా విషం చిమ్ముతున్న జగన్ని బాగు చేయటం ఎవ్వరి తరం కూడా కాదు. రాజధాని అమరావతి అంటే జగన్మోహన్ రెడ్డికి అంతులేని అసూయ. రాజధాని అమరావతి పట్ల జగన్మోహన్ రెడ్డికి చెప్పలేనంత విద్వేషం. నాడు అమరావతిని రియల్ ఎస్టేట్ రాజధాని అన్నాడు. రాజధానికి కులం అంటగట్టాడు. 29 గ్రామాల అభివృద్ధి మాత్రమే అన్నాడు. ఇంకా ఒళ్ళు కొవ్వెక్కి తన పేటీఎం బ్యాచ్ చేత వేశ్యల రాజధాని అని కూడా అనిపించాడు.
ఇప్పుడు రివర్స్ బేసిన్ అని కొత్త రాగం ఎత్తుకున్న జగన్ తీరును జనం ఈసరించుకుంటున్నారు. రివర్ బేసిన్ కు రివర్ బెడ్ కు తేడా తెలియని జగన్ అమరావతి పైన విష ప్రచారం చేస్తున్నారని మంత్రి నారాయణ దుయ్యబట్టారు. భూ సమీకరణ సమయంలో రైతుల్లో ఆందోళన సృష్టించేందుకు రాజధాని పైన మిడిమిడి జ్ఞానంతో విషం చిమ్ముతున్నారని మండిపడ్డారు. అమరావతిని ఎవరూ ఆపలేరనే ఉద్దేశంతో తప్పుడు ప్రచారం చేస్తున్నారు అన్నారు. జగన్ చేసిన ఈ వ్యాఖ్యలను బట్టి చూస్తే ఆ పార్టీ రేపటి రోజున అధికారంలోకి వస్తే రాజధాని 1కి బదులుగా 3 అన్న తన పాత విధానం అమలు చేయొచ్చు. కానీ అమరావతి రైతుల నుంచి వచ్చిన డిమాండ్ల నేపథ్యంలో ప్రభుత్వం కూడా శాశ్వత పరిష్కారం కోసం చూస్తుంది. పెట్టుబడులు రావాలన్నా, పారిశ్రామికవేత్తలకు ధైర్యం కలగాలన్నా అమరావతి అధికారిక రాజముద్ర ఉండాలి. అందుకే పనిగట్టుకుని మరీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీకి వెళ్ళి కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిసి ప్రత్యేకంగా అమరావతి రాజధానిని శాశ్వతంగా చేస్తూ పార్లమెంట్లో బిల్ ప్రవేశపెట్టమని కోరారు. ఆ మీదట రాష్ట్రపతి గెజెట్ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తే అమరావతి ఏపీకి రాజధానిగా అధికారిక ముద్ర పడనుంది. అప్పుడు ఎంతమంది జగన్లు వచ్చినా అమరావతిలో ఇటకను కూడా కదల్చలేరు. ఇది మెటా న్యూస్ అప్డేట్. ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మెటా న్యూస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మెటా న్యూస్.